కార్బన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూద్దాం మనం ఇప్పుడు. కార్బన్ యొక్క పరమాణు సంఖ్య అనేటువంటిది 6. కార్బన్ యొక్క పరమాణు సంఖ్య 6 అంటే కార్బన్ లోపల 6 ఎలక్ట్రాన్లు అనేటువంటివి ఉన్నాయి. ఈ 6 ఎలక్ట్రాన్లకి మనము అటామిక్ ఆర్బిటాల్స్లో నింపినట్టయితే మనకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది వస్తుంది. అప్పుడు 1s2 1sలో 2 ఎలక్ట్రాన్లు నింపడం జరిగింది. తర్వాత 2s లోపల s ఆర్బిటాల్ ఎక్కడున్నా కూడా అది 2 ఎలక్ట్రాన్లనే గరిష్టంగా అకామిడేట్ చేయగలదు కాబట్టి 2s కంప్లీట్ అయిన తర్వాత ఎలక్ట్రాన్లని 2pలోకి పంపివ్వాలి. 2p లోపల గరిష్టంగా 6 ఎలక్ట్రాన్లు ఉండగలవు కాబట్టి 2p6 అని రాస్తే తప్పవుతుంది. ఎందుకనంటే p లోపల గరిష్టంగా 6 ఎలక్ట్రాన్లు ఉండగలవు, కానీ మనకి ఇక్కడ కార్బన్ లోపల 6 ఎలక్ట్రాన్స్ 6 ఎలక్ట్రాన్లు మాత్రమే ఉన్నాయి. 6 ఎలక్ట్రాన్లలో 1sలో 2 2sలో రెండింటిని నింపడం జరిగింది. మనకు మిగిలి ఉన్న ఎలక్ట్రాన్లను మాత్రమే 2pలో నింపడం జరుగుతుంది. 2p లోపల నింపేటప్పుడు 2 ఎలక్ట్రాన్లను ఈ విధంగా నింపాలి. ఇక్కడ 1s లోపల ఒక సబ్ ఆర్బిటాల్ ఉంది. ఈ ఒక సబ్ ఆర్బిటాల్ లోపల 2 ఎలక్ట్రాన్లను నింపడం జరిగింది. 2s లోపల 2 ఎలక్ట్రాన్లను నింపడం జరిగింది. 2p లోపల 2 ఎలక్ట్రాన్లను నింపడం జరిగింది. కానీ ఇక్కడ ఉండేటువంటి సబార్బిటాల సంఖ్య 3. గుర్తుంచుకోండి, 3 సబార్బిటాల్స్ ఉన్నప్పుడు వీటిని డీజెనరేటివ్ ఆర్బిటాల్స్ అని అంటారు. ఎప్పుడైతే ఒక ఆర్బిటాల్ లోపల సబార్బిటాల్స్ ఉంటాయో ఆ సబార్బిటాల్కి సమానమైన శక్తిని కలిగి ఉంటాయో వాటిని డీజెనరేటివ్ ఆర్బిటాల్స్ అని అంటారు. ఈ డీజెనరేటివ్ ఆర్బిటాల్స్ లోపల ఎలక్ట్రాన్లను నింపే క్రమాన్ని గురించి మనకి హున్స్ గరిష్ట బాహుల్యత నియమము వివరిస్తుంది. హున్స్ గరిష్ట బాహుల్యత నియమం ప్రకారము డీజెనరేటివ్ ఆర్బిటాల్స్ లోపల ఎలక్ట్రాన్లను నింపేటప్పుడు ఒక్కొక్క సబార్బిటాల్ లోపల ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండిన తర్వాతనే జతకూడడం అనేటువంటిది జరుగుతుంది. మరొకసారి చెప్తున్నాను, హున్స్ గరిష్ట బాహుల్యత నియమం ప్రకారము డీజెనరేటివ్ ఆర్బిటాల్స్ లోపల ఒక్కొక్క ఎలక్ట్రాన్ నింపిన తర్వాతనే జతకూడడం అనేటువంటిది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2p లోపల 3 డీజెనరేటివ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. సో ఎప్పుడైతే 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయో నేను px లోపల ఒక ఎలక్ట్రాన్ నింపుతున్నాను, అదే px లోపల మరో ఎలక్ట్రాన్ని నింపకూడదు. నెక్స్ట్ py లోపల మరో ఎలక్ట్రాన్ని పంపివ్వాలి. ఈ విధంగా ఎలక్ట్రాన్లను నింపే క్రమాన్ని గురించి వివరించే నియమమే హున్స్ గరిష్ట బాహుల్యత నియమము. px లోపల 1 py లోపల ఒక ఎలక్ట్రాన్ని నింపడం జరిగింది.